మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములండి. పరిశుద్ధ అన్నామణి గారి యొక్క పరిశుద్ధాత్మ అనుభవమును గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. జాన్ వెస్లీ గారు పరిశుద్ధతను గురించి ఇచ్చినటువంటి బోధలు ఆమె ఎరుగక ఉండెను. ముక్కోపమే ఆమె యొక్క ముఖ్యమైన చిక్కులు పెట్టు పాపమై ఉండెను. దానిని గూర్చి ఆమె దుఃఖించి ఒప్పుకొని దాన్ని జయించుటకు పోరాడుచుండెను. ఇవన్నీ ఆమె జీవితంలో తిరిగి తిరిగి సంభవించుచుండెను. రీడ్ ఇంటిలో నుండిన ఒక యవ్వనుడు ఒక రాత్రి కుటుంబారాధన నడిపించుచుండెను. అప్పుడు కీర్తన 34:16లోని వచనములు ఆమె మనస్సున బాగుగా నాటుకొనెను. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. అన్నామణి ఆ రాత్రి ప్రార్థించి ఆ వచనమును చదువునట్లు చేయుమని దేవుణ్ణి అడిగెను. అట్లే దేవుడు సహాయం చేయగా ఆమె చదివెను. ఆమె యొక్క అంతరంగ పాపము బయలుపడుచుండగా రాత్రంతయు ఆమె ఏడ్చి ప్రార్థించెను. ప్రాతకాలమున ప్రార్థించుచు కిన్నురాలై, ఓ ప్రభువా, నాకు విడుదల ఎప్పుడు వచ్చునో నేనెట్లు తెలుసుకొందును అని అడిగెను. దానికి జవాబుగా యాకోబు పట్టు వదలక పెనుగులాడనను వాక్యము వచ్చెను. పట్టు వదలకుండుట అనగా ఏమని తిరిగి ఆమె ప్రశ్నించగా, దేనిని అపేక్షించి వేచి ఉన్నావో దాన్ని సాధించుటయని జవాబిచ్చెను. దాన్ని నేను పొందినప్పుడు అది నాకేమి తెచ్చునని ప్రశ్నించగా, ఎల్లప్పుడూ సంతోషించున్నట్లు నేను నీకు సహాయం చేసేదను. ఎడతెగాక ప్రార్థించుచు ప్రతి విషయమందును వందనములు చెల్లించుము. లోకంలోనున్న కష్టములపైన సులువుగా చిక్కులు పెట్టు పాపములపైన జయము పొందుము అను జవాబు వచ్చెను. వెంటనే తన అపజయములన్నీ జ్ఞాపకమునకు వచ్చెను. వీటన్నిటిపైన విజయము దొరుకునని వాగ్దానము చేయబడి ఉన్న సంగతిని కూడా ఆమె ఎరిగి ఉండెను. ఎంత ప్రయాసపడి అయినను ఈ జీవితమును జీవించవలనని ఆమె నిశ్చయించుకొనెను. రాత్రంతయు ఏడ్చుడు కారణమేమని యవ్వన బోధకుడు ఆమెను అడగగా, ఆమె, నేను శరీరమందును మనస్సునందును ఆత్మయందును పరిశుద్ధపరచబడుటకు అపేక్షించుచున్నానని జవాబిచ్చెను. విశ్వసించుడు ద్వారా ఎలాగూ నీతిమంతులుగా తీర్చబడి ఉన్నామో అలాగే పూర్ణ విజయము కూడా లభించునని కూడా చెప్పాను. అన్నామని ప్రార్థించి మొదలుపెట్టి దేవుని వాగ్దానములను గుర్చి మొరపెట్టుచుండెను. ప్రభువా, రాత్రంతయు తట్టుచుంటిని, తెరువుము, నాకు తలుపు తీయుము అని గోజాడుచుండెను. వెంటనే జవాబు అచ్చటనే లభించెను. ఇల్లంతయు ఆమె యొక్క స్తుతి కేకలతో నిండిపోయెను. తన్ను ఆవరించి ఉన్న ప్రకృతి యావత్తును క్రొత్త రంగులతో చప్పట్లు కొట్టుచు దేవుణ్ణి స్తుతించినట్లుగా ఉండెను. అప్పుడు ఆమె, తండ్రి, ఈ ప్రకృతి కంటేను ఎక్కువగా మానవుడు నిన్ను స్తుతించవలనని నీవు ఉద్దేశించలేదా అని ఎక్కువగా స్తుతించెను. ఆమె మిక్కిలి సంతోషభర్తి అయి ఆహారమును పుచ్చుకొనక 8 రోజులు ఉండెను. అటు తర్వాత 7.5 సంవత్సరముల వరకు పరలోకములోనే జీవించుచున్నట్లు ఆమె కనిపించెను.